డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఒక దళిత నాయకురాలికి తీవ్ర అవమానం జరిగింది. మహిళా నేత కన్నీరు పెట్టుకుంటూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి. ఈ స్థాయిలో టీడీపీ నాయకులు అతిగా ప్రవర్తించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు ఆర్టీసీ మాజీ రీజనల్ చైర్పర్సన్ మంజుల జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చారు. అయితే అదే సమయంలో టీడీపీ నాయకులు అక్కడే ఉన్నారు. ఆమెను అంబేద్కర్ కు నివాళులు అర్పించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఎందుకు ఇలా చేస్తున్నారని నిలదీశారు. ఈ క్రమంలో మంజులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ వేలు చూపిస్తూ బూతులు తిడుతూ తీవ్రంగా అవమానించారు. వందలాది మంది ఉన్న చోట ఇలాంటి అవమానం జరగడంతో ఆమె కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట కుప్పకూలిపోయారు. వైసీపీ మహిళా నేతలు దళిత నాయకులతో కలిసి ఆమె రోడ్డుపై బైఠాయించి బోరున విలపించారు. అంబేద్కర్ జయంతి రోజున ఒక మహిళకు ఇంత అవమానం చేస్తారా అంటూ విలపించారు. కూటమి ప్రభుత్వంలో ఒక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. ఈ సంఘటన మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందనే అహంకారంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తూ ఉన్నారని ధ్వజమెత్తారు. అవమానం జరిగింది. వెంటనే సమాపం చెప్పాలి. సమాపం చెప్పాలి. దళిత మహిళను విచక్షణ రహితంగా పచ్చి కూతులు మాట్లాడుతూ అందరి మధ్యలో అవమానించడం చేస్తుంది సార్. ఆ కూతులు గురించి మాట్లాడలేదు. అతను మమ్మల్ని చూసి అసలు మీరు ఆ మాటలు చెప్పడానికి కూడా రావడం లేదు సార్. ఏం జరిగింది? పూలమాల వేసేదానికి మేము వెళ్తుంటే అతను వచ్చి అవతారాలు చేస్తాడని పూతల మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నాకు మాట్లాడడానికి కూడా రావడం లేదు సార్. అంబేద్కర్ జయంతి రోజు ఒక దళిత ఎమ్మెల్యే ఒక దళిత మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా? రాష్ట్రంలో ఉన్న ప్రజలు అడుగుతున్నా, అయ్యా మేము ఏం తప్పు చేశామయ్యా? అంబేద్కర్ విగ్రహాన్ని మాట్లాడుతున్నాడు, పూజలు మాట్లాడుతున్నాడు. ఎవరిని నీ ఎంత చూస్తా నీ కథేమి ఏమి మాట్లాడుతూ మా వైసీపీ వాళ్ళని కూడా కలిసి మాటలని మాట్లాడుతున్నారు సార్. ఓ మహిళగా నేను ఆ మాటలు చెప్పలేకపోతున్నాను. ఎక్కడుంది సరే ఇది?
నన్ను